Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ వంకగడ్డ వీధికి చెందినటువంటి జి వెంకటేశ్వర్లు అలియాస్ బాబు అనే వ్యక్తి కనిపించకుండా పోయారు. మే 16వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లినటువంటి వెంకటేశ్వర్లు ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఇక ఎంతకు కనిపించకపోవడంతో ఎంతసేపు ఎదురు చూసినప్పటికీ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లకు మతి స్థిమితం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన భర్త ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలంటూ భార్య రాములమ్మ కోరుతున్నారు. ఇక ఆచూకీ తెలిసిన వారు దయచేసి 834740987173 ఈ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు బంధువులు కోరుతూ ఉన్నారు. మతి స్థిమితం లేని కారణంగా కూడా తాను ఇంటికి రాకుండా ఎక్కడో తప్పిపోయినట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక ఈ అంశం మీద అంటే ఎలాగైనా సరే తన భర్త ఆచూకీ తెలిస్తే తెలియచేయండి అంటూ మీడియాను సంప్రదించడం జరిగింది. ఇప్పుడు భార్య రాములమ్మ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం రాములమ్మ గారు. మేడం, ఎప్పుడు మీ భర్త కనిపించకుండా వెళ్లారు? ఇంటి నుంచి వెళ్లిపోయి ఎన్ని రోజులు అవుతోంది ఇప్పటికి? 12 రోజులు అవుతుంది మేడం. 16వ తారీఖు పోయినాడు మేడం. ఓకే, అంతకు ముందు ఎప్పుడైనా కానీ ఈ విధంగా బయటికి వెళ్లి అంటే మీరు వెళ్లి గాలించి తీసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి? అవును మేడం, చాలా సార్లు మేడం. అంటే ఒక రోజులోనే దొరికేవాడు. వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఈసారి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళినాడో తెలియదు మేడం. ఓకే, ఎవరు కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎటు చూసినట్లు గానీ ఎటువంటి మీకు అస్సలు ఏ సమాధానం దొరకలేదో దీనికి సంబంధించి? ఏం దొరకలేదు మేడం. చాలా ఎతికినాము. గుంటకల్లు, అనంతపురము, అంతలక్క, అన్న క్యాంటీన్ల కల్లా అంతలక్క ఎతికినాం మేడం. ఎక్కడ దొరకలేదు. ఇక్కడ రైల్వే స్టేషన్ లో కానీ పోలీసులు అంతా కూడా ఎతికినాము మేడం. రైల్వే స్టేషన్ లోను, బయట అక్కడ బయట గానీ అక్కడ గానీ ఇచ్చినాం మేడం. బయట అలాగే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినారు మేడం. అంటే కనిపించని ఎన్ని గంటల తర్వాత మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఒక రోజంతా ఆగినాం మేడం. రెండో రోజు ఇచ్చినాం మేడం. ఓకే, అంటే ఎప్పుడు సాయంత్రం కంతా వచ్చేవాడు మేడం. పొద్దున వెళ్తే సాయంత్రంకి వచ్చేవాడు, రాత్రి వెళ్తే అర్ధరాత్రికి వచ్చేవాడు. నేను మా చిన్న కూతురు చాలా ఎతికే వాళ్ళము. పెనుగొండలో కూడా ఒక 3 నెలల కిందట కానీ పెనుగొండలో కూడా అట్లా విన్నాడు. నేను గుర్తు ఇవ్వాలి అనేసి నేను ఎంట పడినా కానీ రాలేదు మేడం. దొరకలేదు మేడం. రాకుండా పోయి అంతా తిరుక్కొని మళ్ళీ 3 గంటలకంతా వచ్చినాడు మేడం. అప్పుడు కాల్ ఆపరేషన్ అయినది. అట్లనే పోయి ఎతికినాను మేడం. అయినా కానీ రాలేదు. మళ్ళీ 3 గంటలకు వచ్చినాడు మేడం ఆ రోజు. మరి దీని గురించి అంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? మీకు ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి పోలీసుల నుంచి? కొనసాగుతున్నాయి మేడం. వాళ్ళు ఏమి ఎదుగుతున్నారు, ఎక్కడ కనపడలేదు అని చెప్తున్నారు మేడం. అయితే గతంలో ఏ ప్రాంతాల్లోనైతే వెంకటేశ్వర్లు గారు వెళ్లి తిరిగారో ఆ ప్రాంతాలన్నింటిలో మీరు గాలింపు చర్యలు చేపట్టారు కానీ ఎటువంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు? లేదు మేడం, లేదు మేడం. ఎక్కడ పోయేవాడు కాదు మేడం. అంతా వచ్చేవాడు, తనే వచ్చేవాడు. అన్నం ఆకలితేనో నీళ్ళు తప్పితేనే వచ్చేవాడు ఇంటికి. ఓకే, ఇప్పుడు ఎందుకో రాకుండా ఇట్లా ఎక్కడ వెళ్ళినాడో అర్థం కాలేదు మేడం. ఓకే, అంటే ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి, ఎంత కాలం నుంచి మీరు ఫేస్ చేస్తున్నారమ్మా? ఆయన సుమారుగా ఒక 15 ఏళ్ళు పైన అయింది మేడం. ఇట్లా అంటే మొదటి నుంచి అంతనేనా కొద్దిగా 15 ఏళ్ళ నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువైంది మేడం. 30 ఏళ్ళు అవుతుంది పెళ్ళి మేడం. అంటే 15 ఏళ్ల నుంచి సమస్యతో బాధపడుతున్నప్పటి దగ్గర నుంచి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పటికప్పుడు ఆయన ఒక కంట కనిపెడుతూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం అనుకోని విధంగా కూడా 12 రోజులు మిస్సింగ్ జరిగిందని చెప్తున్నారు. అవును మేడం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మేము యూటీవీ తరఫున మాకు సాధ్యమైనంత వరకు మేము సహాయం చేస్తాము. ఇక తన భర్త వెంకటేశ్వర్లు కనిపించడం లేదంటూ తను యూటీవీని కాంటాక్ట్ అవడం జరిగింది. ఏ విధంగానైనా 15 సంవత్సరాల నుంచి ఇటువంటి మతి స్థిమితం లేకుండా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని గంటల పాటు లేటుగా రావటం, లేకపోతే ఒక్కోసారి ఒక రోజు మొత్తం రాకపోవడంతో వాళ్ళు వెళ్లి కుటుంబ సభ్యులంతా కూడా తాను ఏ ప్రాంతాల్లో తిరుగుతారో ఎక్కడెక్కడ ఉంటారో తెలుసు కాబట్టి ఆయా ప్రాంతాల్లో గాలించి తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి ఎప్పటిలాగానే సరే సాయంత్రానికి తిరిగి వస్తారేమో అని చెప్పి కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ 12 రోజులు అయినప్పటికీ భర్త ఇంటికి తిరిగి రాలేదు, కనిపించడం లేదు, ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం యూటీవీ ద్వారానైనా మిగిలినటువంటి జనాలకు చేరితే ఎక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పండి అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా మేము కాపాడుకున్నా గానీ అనుకోకుండా ఈ విధంగా నా భర్త తప్పిపోయాడంటూ రాములమ్మ చెబుతూ ఉంది. ఇక 834740987173 ఈ నెంబర్ కు ఫోన్ చేసి వెంకటేశ్వర్లు గనక కనిపిస్తే మాకు తెలియచేయండి అంటూ వారు కోరుతూ ఉన్నారు. ఇక మీరు కూడా ఈ మెసేజ్ ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా అంటే ఒక
వాళ్ళ కుటుంబాల్లో ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇటు వెంకటేశ్వర్లు కనిపించడం లేదని వాళ్ళ కుటుంబానికి కొంత సహాయం చేసిన వారుగా మారుతారు.